హలో అవినాష్ చెప్పరా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు ఎక్కడున్నావు ఇంతకీ? నేను అర్జెంట్ పని మీద ఢిల్లీ వచ్చాను రా. రేయ్ నెక్స్ట్ వీక్ నాకు పెళ్ళిరా. అప్పుడే పెళ్ళేంట్రా? అయినా ఏంటి ఇంత సడన్గా? అదొక పెద్ద స్టోరీ లేరా. అవునా? ఇంతకీ అప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అన్నావు, తనతోనా? లేదురా, అరేంజ్డ్ మ్యారేజ్, అందుకేగా ఈ సడన్ షాదీ. అవును, ఇంతకీ నీ లిఫ్ట్ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందేంటి? ఏం చెప్పమంటావురా బాబు, వారం నుండి ట్రై చేస్తుంటే నిన్నే మాట్లాడింది. చా, ఇంతలోనే ఇదిగో ఈ బిజినెస్ పని మీద నేను ఢిల్లీ రావడం. ఈ పాటిగా అమ్మాయి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడ. ఏడీడు రోజు ఈ టైం కల్లా వచ్చేస్తాడు కదా, నిన్న కూడా రాలేదు. ఇంకా రాదు. హలో బాస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అవును, మీరేమైపోయారు? అది నేను ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చిందండి పని మీద. బై ది వే, మీకు ఆ అమ్మాయి అని కనిపించిందా? 2-3 సార్లు ఇక్కడే చూశానండి, తర్వాత మళ్ళీ చూడలేదు. ఏ, ఆ అమ్మాయి వస్తుంది సార్. ఏ కళ్ళు దొబ్బాయా, రోడ్డుకి అడ్డంగా వచ్చా? నిన్నే అడిగేది, ఏంటి మ్యాటర్? అయ్యో, దెబ్బ బాగా తగిలినట్టుంది. పర్లేదండి, నేను వెళ్ళిపోతాను. పర్లేదు, హాస్పిటల్కి వెళ్దాం, నో ప్రాబ్లం. ఓకే. ఎక్కడికి వెళ్తున్నాం మనం? నా ఫ్రెండ్ అవినాష్ గారి ఇంటికి వెళ్తున్నాం. వాడి పెళ్ళికి కూడా మిస్ కొట్టా, అందుకే ఈ చిన్న స్వీట్ సర్ప్రైజ్ వాడికి. ఓ, భలే కట్టాడు కదా ఇల్లు. హే 1 సెకండ్, కాల్ వచ్చింది. యా, దట్స్ ఓకే. హలో, హాయ్, హౌ ఆర్ యూ? హలో, చెప్పరా. తీసుకున్నా. నువ్వు పెట్టే ఫోను.
ఛా. హేమంత్, హేమంత్, హా? ఏం చేస్తున్నావు ఇక్కడ? అనయ్య నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్పు. అది కారు. కార్ ఏమైందిరా? కార్కి చిన్న ప్రాబ్లం ఉంటే. ప్రాబ్లమా? మెకానిక్ ఏమైనా తీసుకొద్దామా? నేను ఫ్రెండ్ని పంపించాను, Sure ఆ? వస్తున్నాడు. నేను Okay. కాల్ చేస్తాను. ఓకే, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. చూసుకుంటా. ఓకేనా? చూసుకుంటా. బాయ్. ఈయన ఇప్పుడు వచ్చాడంట్రా బాబు. వీడొకడు నా ప్రాణానికి. నువ్వు కానీరా. ఛే, ప్రాణం మొత్తం చెట్టు. హలో, మీ గాలిలో టైర్ లేదండి బాబు. ఛీ, తు. మీ టైర్లో గాలి లేదండి. ఏంటి సార్ మీ బాధ? 3 రోజుల నుంచి నేను అదే చూస్తున్నానండి, నాకు అర్థం కావట్లేదు. ఏంటి మీ బాధ? ప్లీజ్ ఈరోజైనా బండి ఆపే బాబు. ఓయ్ ఏంటి లెగు లింగు లింగు మంటి వచ్చి కూర్చున్నావు? అదేంటండి బాబు, మీరే కదా బైక్ ఆపారు. ఎక్స్క్యూజ్ మీ, నేనేం నీకోసం ఆపలేదు, బండి ఆగిపోయింది. మీ బండికి నా మీద కలిగించాలి, ఇంకా మీకు నా మీద కలిగినట్లేదు. హా? ఏంటి? ఏం లేదండి, వెళ్ళండి. హలో లిఫ్ట్ బాబు, నిన్నే. అలా చూస్తూ నించోకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. అవును, నీ పేరేంటి? హేమంత్. హేమంత్? హేమంత్ అంటే? హేమంత్ అంటే లవ్. ఓ. ఐ హేమంత్ యూ. ఓయ్ చంపుతా. అయ్యో, నేను ఐ లవ్ చెప్పలేదండి బాబు. ఐ హేమంత్ యూ. ఉప్స్, సారీ. ఐఎమ్ పృథ్వీ. మీ అన్నయ్య పేరు కాదండి, మీ పేరు. నా పేరే పృథ్వీ. ఓ. వాట్ ఎల్స్ డు యు డు అదర్ దెన్ ఆస్కింగ్ ఫర్ అ లిఫ్ట్ డైలీ? యాక్చువల్గా మాకు ఫ్యామిలీ బిజినెస్ ఉంది. వై డు యు వేర్ 2 స్పెక్స్? ఒకటి నేను చూడ్డానికి, ఇంకోటి నన్ను చూడ్డానికి. నువ్వెప్పుడు ఇలానే మాట్లాడుతుంటావా? ఏడీడు ఇంకా రాడు. ఓ చెడా. ఏంటి సార్ లేట్? మారిందా ఏంటి మీ ఫేట్? మీకు విషయం తెలుసో తెలీదు? నిన్న ఆ అమ్మాయి తనకు తానుగా వచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చింది తెలుసా? తను ఆపిందా లేక అదే ఆగిపోయిందా? కొంపది సీట్ చూసాడేంటి? లేదు సార్, తనే ఆపింది సార్. రోజు నువ్వు అలా అడుక్కోవడం చూసి పాపం జాలిపడి ఇచ్చిందేమో. నా మీద జాలి ఉందనో వెనక సీట్ ఖాళీగా ఉందనో కాదు సార్, ప్రేమ సార్, ప్రేమ. ఓహో, నీ పిచ్చికి పేరు కూడా పెట్టేసుకున్నావా? ఈరోజు నువ్వు చూస్తుండగానే అమ్మాయి బైక్ ఎక్కేస్తా, తనకు నా ప్రేమ విషయం చెప్పేస్తా. పిచ్చెక్కిస్తా. ప్రేమ గుడ్డిదిరా, నువ్వు కాదు కదా చూసుకున్నాడు.
ఇది వెళ్ళిపోయిందండి. చూడమ్మ జీవితం. ఏంటి బండి మళ్ళీ ఏమైనా ప్రాబ్లమా? ఓయ్ ఎక్కు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి బైక్ ఎక్కిన ఫీలింగ్. కేబీసీలో నేనే ₹1,00,00,000 గెలిచినట్టు, 10 మంది రౌడీల్ని పరిగెత్తించి కొడుతున్నట్టు, అదేదో సొంతంగా నేనే ఒక కవిత రాసినట్టు. ఎంత గొప్పగా ఉందో ఆ ఫీలింగ్. ఇది నడితే ముందరోడు కాదు, వెనకలోడు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. హేమంత్, కమ్ ఇన్ సైడ్. నాతో పాటు అవును కదా, మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందన్నావు, ఎక్కడుంది? తనక్కడ. సిరి